చైనా దేశాన్ని భారత్ నమ్మొచ్చా? చైనాతో భారత్ ఫ్రెండ్షిప్ అనేది మన దేశానికి లాభమా నష్టమా? ఇప్పుడు ఇదే అంశం ప్రధానంగా చర్చకు వస్తుంది. చైనాతో మనకేం పని, చైనాను నమ్మాల్సిన అవసరం మనకేముందని మీరు అనుకోవచ్చు. ఎందుకంటే అమెరికా దూకుడు చూస్తుంటే, అమెరికా వ్యవహార శైలి చూస్తుంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో చైనాతో కానీ ఇటు రష్యాతో కానీ భాగస్వామ్యం అనేది అవసరం అనేది కూడా ప్రధానంగా ఇరు దేశాల మధ్య కూడా పెద్ద ఎత్తున మాత్రం ఈ అంశంపై మాట్లాడుకుంటున్నారు. ట్రంప్ను ఎంతో నమ్మాడు మన ప్రధాని మోడీ. అలాగే అమెరికా కూడా మనకు చాలా స్నేహపూర్వక దేశం. అమెరికాకు భారత్ మంచి సంబంధాలు ఉన్నాయి. అమెరికా ఎప్పటికి కూడా భారత్కు మనకు అవకాశాలు ఇస్తుందంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అలాగే ట్రంప్ తీరు కనుక చూస్తే మాత్రం భారత్కు మేలే జరగబోతుందని కూడా చాలామంది అనుకున్నారు. కానీ ఊహించని విధంగా దెబ్బ కొట్టాడు ట్రంప్. రష్యా దేశంతో చమురు విషయంలో మాత్రం కొనుగోలు చేస్తే మాత్రం మేము మాత్రం టారిఫ్లు అయితే మాత్రం ప్రయోగిస్తాము. ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు రష్యాతో ఒప్పందాలు చేసుకోవద్దు, చేసుకుంటే మాత్రం బాగుండదు. ఎందుకంటే మీరు రష్యాకు డబ్బులు ఇస్తున్నారు, ఆ డబ్బులతో అక్కడ ఉక్రెయిన్తో యుద్ధం జరుగుతుంది, యుద్ధం విషయంలో మాత్రం పెట్టుబడి పెడుతున్నారు, ఇది మాత్రం కరెక్ట్ కాదు అంటూ కూడా ఇటు ట్రంప్ అయితే మాత్రం భారత్పై ఏకంగా టారిఫ్ యుద్ధాన్ని ప్రకటించాడు. అంటే మేము చెప్పింది వినాలి, చెప్పింది చేయాలి, లేకుంటే మాత్రం మిమ్మల్ని టారిఫ్తో మాత్రం దెబ్బ కొడతామని ట్రంప్ బెదిరిస్తున్నారు. కానీ వాస్తవంగా చమురు అంశం అయితే ప్రధానంగా కాదు. కానీ భారత్లోకి కొంతకాలంగా ఎలాగైనా మాత్రం ఎక్స్పోర్ట్ తగ్గించి ఇంపోర్ట్స్ను పెరిగేలాగా చాలా ప్రయత్నం చేస్తుంది. అమెరికాలో ఉన్న చాలా వరకు ముడి సరుకుల్ని, డైరీ సంబంధించిన వాటిని కూడా ఇక్కడికి తీసుకురావాలని ప్రయత్నం చేస్తుంది. కానీ భారత్ ఒప్పుకోవట్లేదు. ఆ విషయంలో ఇక పెద్ద ఎత్తున ఇటు ఇరు దేశాల మధ్య మాత్రం ఇబ్బందులు జరుగుతున్నాయి. సరే, అది తారాస్థాయికి వెళ్ళిపోయింది, ఇప్పుడు టారిఫ్ల వరకు వెళ్ళిపోయింది. మనం ఎంతో పెద్దన్నగా చెప్పుకున్నాము. అలాగే ట్రంప్ కూడా ఎప్పుడు కూడా భారత్ మా స్నేహితుడే, భారత్కి మేము అండగా ఉంటామని చాలా ప్రకటనలు చేశారు. కానీ ఇలా మొత్తానికైతే మాత్రం ఒక రకంగా వెన్నుపోటు పొడిచాడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఇంకా ఇప్పటివరకే 50% అయితే మాత్రం ఇప్పుడు సుంకాలు విధించాడు. నెక్స్ట్ ఏం చేయబోతున్నారు అనే విషయంలో మాత్రం పెద్ద గందరగోళమైన పరిస్థితి ఉంది. అయితే మరి ఈ సందర్భంలో ఇటు రష్యాకు అమెరికాకు మధ్య శత్రుత్వం పెరిగిపోయింది. అలాగే అమెరికాకు అలాగే ఇటు చైనాకు కూడా శత్రుత్వం పెరిగిపోయింది. చైనా మీద అయితే ఏకంగా మొన్నటి వరకు అయితే మాత్రం 250% వరకు అయితే మాత్రం టారిఫ్లు కూడా విధించారు. అంతగా రష్యాకు చైనా మధ్య ఇటు అమెరికా వర్సెస్ నడుస్తుంటే ఇక అది కొనసాగింపుగా ఇండియా పైన కూడా ప్రయోగించాడు. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇక రష్యాకు అలాగే ఇటు చైనాకు మధ్య అమెరికాకు జరుగుతుంటే మన దేశం కూడా యాడ్ అయింది. కాబట్టి ఈ మూడు దేశాలు అనేది కలిస్తే బాగుంటుందా, ఎలా ఉంటుందా అనేది ఒక రకమైన చర్చ. ఎందుకంటే మనకు రష్యాకు భారత్కి అనేది ఎప్పటి నుండో మంచి సంబంధాలు ఉన్నాయి. నమ్మకమైన భాగస్వామ్యాన్ని కూడా రష్యాకు పేరుంది. ఎప్పుడైనా కానీ రష్యా ఎప్పుడు భారత్ని ఇబ్బంది పెట్టదు. మనమే ఇంకా అమెరికాతో దోస్తానం చేసుకుని రష్యాను దూరం చేసుకున్నామని కూడా చాలామంది చెప్తారు. సో రష్యాకు ఇండియాకి ఎలాగూ సంబంధాలు కుదిరే అవకాశం ఉంటుంది. కానీ సమస్యల చైనాతోనే మనకు సరిహద్దు పంచాయలు ఉన్నాయి. దశాబ్ద కాలంగా ఎన్నో సమస్యలు ఉన్నాయి. సైనికుల మధ్య గొడవలు ఉన్నాయి. అలాగే రాకపోకల మధ్య సమస్యలు ఉన్నాయి. చాలా సమస్యలు ఉన్నాయి. వాణిజ్య పరంగా ఇటు టెక్నాలజీ పరంగా అన్ని రకాలుగా ఆ దేశాలు ఈ దేశాల మధ్య మాత్రం సరిహద్దు ఉండడంతో సరిహద్దు గొడవలు చాలా ఏకంగా ఈ సమస్యలు అయితే మాత్రం ఎన్ని సంవత్సరాలైనా కానీ సర్దుమరిగే పరిస్థితి లేదు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో భారత్ చైనా అనేది రెండు కలవబోతున్నాయా? కలిస్తే ఎవరికి లాభం, ఎవరికి నష్టం? భారత్ అనేది చైనాతో జత కడితే అమెరికాపై ఒత్తిడి తీసుకురావచ్చా? ఇలాంటి చాలా అంశాలు కూడా ప్రధానంగా అందరూ మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే చైనా చాలా బలంగా తయారైంది, ఇటు రష్యా బలంగా ఉంది. ఇలాంటి సందర్భంలో మరో బలమైన దేశము భారత్ అనేది కలిస్తే మాత్రం ఈ మూడు దేశాలు కలిస్తే ఇప్పుడు అమెరికా ఒత్తిడిని తగ్గించే అవకాశం ఉంటుంది. అమెరికా గుత్తాధిపత్యాన్ని దెబ్బతీసే అవకాశం ఉంటుందని కూడా ఇటు చాలామంది జియో పాలిటిక్స్ వాళ్ళైతే మాత్రం మాట్లాడుకుంటున్నారు. అయితే సమస్యల భారత్ రష్యా బాగానే ఉంటుంది, కానీ భారత్ చైనా అనేది కలయిక సాధ్యమా? ఒకవేళ కలిస్తే ఎట్లా ఉంటుంది అనేది అయితే ప్రధానంగా దీని గురించి ఇప్పుడు పెద్ద ఎత్తున డిస్కషన్ నడుస్తుంది. కొన్ని విషయాలు మాట్లాడతాను. ముందుగా సరిహద్దు సమస్యలు ఉన్నాయి. సరిహద్దు సమస్యలు అనేది ఇప్పటి కాదు, చాలా గతం నుండే కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతుంది. ఇటు మనకు ప్రధానంగా ఇటు టిబెట్ ఇష్యూ కూడా ఉన్నది. దలైలామాకు మనం మద్దతు ఇవ్వడం వల్ల కూడా భారత్కు అలాగే చైనా మధ్య కూడా మాటల యుద్ధం కనుక పెరిగిపోయింది. అలాగే అట్లా కూడా శత్రుత్వం ఉంది. దాంతోపాటు ఇప్పుడు 2020 నుండి అంటే 2020 నుండి అయితే మాత్రం ఇక తీవ్ర స్థాయిలో పెరిగిపోయింది. అంతకుముందు ఉన్నది
ఇప్పుడు ఉన్నది భవిష్యత్తులో కూడా ఉండే అవకాశం ఉంటుంది. కానీ ఏదైతే 2020లో మాత్రం పెద్ద ఎత్తున గాల్వాన్ లోయ విషయంలో మాత్రం ఏకంగా కొట్టుక చచ్చేంత పరిస్థితి అయితే వచ్చింది. ఇరు దేశాల మధ్య సైనికులు ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడం, అలాగే మరణాల వరకు దారితీసింది. మన వాళ్ళు అక్కడ అవసరాన్ని దౌత్యపరంగా అవసరాల కోసం కూడా రోడ్డు నిర్మించే ప్రయత్నం చేయడం, అలాగే చైనా కూడా ఎప్పటికైనా ఇబ్బంది అవుతుంది. అక్కడ రోడ్డు మార్గం ఏర్పాటైతే మాత్రం అక్కడ ఎయిర్ బేస్లు కూడా ఏర్పాటైతే ఇటు దేశ రక్షణకు ముప్పు అవుతుందని కూడా ఇటు చైనా సైనికులు మాత్రం పెద్ద ఎత్తున మనపై దాడి చేయడం, అలాగే ఈ సంఘటన నుండి మాత్రం ఇక సీరియస్ అయిపోయింది. రెండు దేశాల మధ్య ఇక శత్రుత్వం అనేది ఇక విడదీయరాని గ్యాప్ వచ్చినట్టుగా అంతగా తయారైపోయింది. అప్పటి నుండి ఇక ఐక్యరాజ్య సమితిలో కూడా భారత్కు వ్యతిరేకంగా చైనా మాట్లాడుతుండడం, అలాగే ఇటు మన పక్క సరిహద్దు దేశాలైన శత్రు దేశాలతో చేతులు కలిపి ఇండియాపై ఇండైరెక్ట్గా యుద్ధం చేసేంత ప్రయత్నం తీసుకొస్తుంది. ఎందుకంటే ఇటు పాకిస్తాన్కు ఇటు ఆర్థిక సాయం చేస్తూ వాళ్ళకు చేసినట్టే చేస్తూ మన ఇండియాపై ఉసుగొల్పుతుంది. ఇటు శ్రీలంక పైన, ఇటు బంగ్లాదేశ్ పైన, అటు నేపాల్ పైన ఇక ముత్యాల హారం అన్నట్టుగా ఒక కాన్సెప్ట్, ఒక వ్యూహాత్మకంగా ఇండియాను టార్గెట్ చేస్తూ చైనా తన పని తను చేసుకుంటూ పోతుంది. ఇది నడుస్తున్నది, ఇది కొనసాగుతూనే ఉంటుంది, ఇది జరుగుతున్న పరిస్థితి. ఇలాంటి సందర్భంలో మరి చైనా భారత్ అనేది కలవచ్చా, చైనాను నమ్మొచ్చా అనే ప్రశ్న అయితే ఉన్నది. ఎందుకంటే చైనా ఆర్థికంగా కూడా ముందడుగేస్తుంది, అలాగే వాళ్ళ దగ్గర రేర్ ఎర్త్ మినరల్స్ కూడా ఉన్నాయి. వాటి విషయంలో మాత్రం చాలా కట్టడిగా, చాలా గుత్తాధిపత్యంగా ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ అది ఇండియాకు సహకరించే పరిస్థితే కొంతకాలం కనపడలేదు. అదొక విషయం అయితే మాత్రం, మరోవైపు ఇండియా కూడా చాలా వరకు చైనాపై చాలా వరకు ఆధారపడింది. ముడి సరుకులు కూడా అక్కడి నుండి వస్తున్నాయి. స్మార్ట్ ఫోన్లు అవుతుంది, టెక్నికల్ వస్తువులు అవుతుంది, ఎలక్ట్రానిక్ వస్తువులు అవుతుంది, చాలా సాంకేతిక పరంగా కానీ ఇటు చాలా విషయాల్లో మాత్రం చైనా గూడ్స్పై ఇండియా ఆధారపడింది. ఇప్పుడున్న సందర్భంలో మరి చైనాతో భారత్ కలిస్తే మరి మరింత ఆధారపడే అవకాశం ఉంటుందా అనే ప్రశ్న కూడా కనిపిస్తూ ఉంది. అయితే సరిహద్దు సమస్యలతో పాటు 2-3 అంశాల విషయాల్లో మాత్రం ఒక ఏకాభిప్రాయం తప్ప మిగతా అన్ని విషయాల్లో మాత్రం ఎక్కడ కూడా పొంతన లేదు, ఎక్కడ కూడా ఫ్రెండ్షిప్ లేని పరిస్థితి. ప్రధానంగా వాతావరణ మార్పు విషయంలో, ఉగ్రవాదం విషయంలో మాత్రం రెండు కూడా కలిసికట్టుగా వెళ్తున్నాయి. ఈ 2 అంశాల మాత్రం చాలా అద్భుతంగా మంచిగా కోఆర్డినేషన్ తప్ప మిగతా ఎక్కడ కూడా కలిసే ప్రయత్నం చేయట్లేదు. కానీ ఇప్పుడు కలవాల్సిన అవసరం అయితే వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు అమెరికా అనేది ఇటు చైనాపై ఒకేసారి దాడి చేస్తుంది, ఇటు రష్యాపై దాడి చేస్తుంది, ఇటు ఇండియాపై దాడి చేస్తుంది. ఇలాంటి సందర్భంలో శత్రు మిత్రు అన్నట్టుగా ఇప్పుడు అమెరికాను ఢీ కొట్టాలంటే మాత్రం చైనాతో భారత్ కలవాల్సిన అవసరం ఉంది. 2 దేశాలకు ఉంది. ఇప్పుడున్న పరిస్థితిలో చైనా కూడా అమెరికాను పూర్తి స్థాయిలో ఢీ కొట్టలేదు, అలాగే రష్యా కూడా ఇటు చైనా భారత్ సపోర్ట్ లేకుండా ఢీ కొట్టలేదు. భారత్ కూడా అలాంటి పరిస్థితి. ఎందుకంటే ఆర్థికంగా దన్నుగా ఉన్న అమెరికాను ఢీ కొట్టాలంటే అందరూ ఒక్కతాటికి అయితే మాత్రం అక్కడ ఢీ కొట్టే అవకాశం ఉంటుంది. ఇలా మరి చైనాతో కలవబోతుందా అంటే ఈ అంశాలైతే ఉన్నాయి. వాస్తవంగా ఎప్పటి నుండో గొడవలు ఉన్నాయి, ఎప్పటి నుండో చాలా విషయాలు మాత్రం వివాదాస్పదంగా ఉన్నాయి. సరుకు విషయంలో కానీ, సైనికుల విషయంలో మాత్రం ఒకరికొరికి ఇబ్బందులు ఉన్నాయి, సరిహద్దుల విషయంలో ఉన్నాయి. ఇలా చాలా అంశాల్లో మాత్రం చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఇలాంటి సందర్భంలో చైనా కలవచ్చా లేదంటే మాత్రం ప్రస్తుతానికైతే మాత్రం శత్రు మిత్రు అన్నట్టుగా అమెరికాను ఢీ కొట్టాలంటే కొన్ని అంశాల వారిగా భారత్ చాలా తెలివిగా వ్యవహరిస్తే బాగుంటుంది. అతిగా ఆధారపడొద్దు, అతిగా నమ్మొద్దు. కానీ భారత్ వరకు ఎంతవరకు ఉపయోగకరంగా ఉంటుంది, అది అమెరికాకు భారత్ మధ్య ఇబ్బంది కాకుండా, రేపు శత్రువు కాకుండా ఏ లైన్ వరకు ఉంటే బాగుంటుందనే లెక్కలు చూసుకుని కాస్త జాగ్రత్తగా ఒద్దికగా వ్యవహరిస్తే తప్ప చైనాను నమ్మే పరిస్థితి లేదని కూడా చాలా మంది కూడా అంటున్నారు. వాస్తవానికి చైనా సంగతి అందరికీ తెలిసిందే. చైనా చాలా చక్కగా, అమెరికా అయితే డైరెక్ట్ కొడుతుంది, చైనా మాత్రం వెన్నుపోటు పొడిచేలాగా చేస్తుంది. అలాంటి సందర్భంలో చైనా గురించి తెలియనట్టు ఉండే బదులు చైనా గురించి తెలుసుకొని ఎంతవరకు చైనాతో అవసరం ఉంటే బాగుంటుంది. ఒకవేళ చైనాతో కలిస్తే అమెరికాతో భారత్ మరి సత్సంబంధాల విషయంలో మరి ఏమవుతుందనే జాగ్రత్తలు అయితే మాత్రం దౌత్యపరంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఏమాత్రం తేడా వచ్చినా అమెరికా ఇటు మళ్ళీ, ఎందుకంటే ఎప్పటికైనా 2 శత్రు దేశాలే, ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ లేదు. ఇలాంటి సందర్భంలో రేపు పొద్దుగల చైనా మళ్ళీ అమెరికా మన దేశాల మధ్య ఎక్కడైనా తేడా వచ్చినా కానీ అమెరికా మళ్ళీ యుద్ధం చేసే అవకాశం ఉంటుంది. ఇలాంటి సందర్భంలో ఆచితూచి దౌత్యపరమైన విధానాలు జరగాల్సిన అవసరం ఉందని కూడా ఇటు విశ్లేషకులు చెప్తున్నారు. జియో పాలిటిక్స్ సంబంధించిన వ్యక్తులు కూడా చెప్తున్నారు. చాలా జాగ్రత్తగా అడుగులేయాలి. ఇటు ఎక్కడ కూడా ఇటు రష్యాతో అలాగే చైనాతో 3 దేశాలు కలిస్తే బాగుంటుంది. అట్లని మరి
దేశ భద్రత కూడా ముఖ్యమే, అలాగే ఆర్థిక పరిస్థితులు ముఖ్యమే. ఎక్కువ కూడా చైనా పైన ఆధారపడితే మాత్రం ఆగమైపోతాము. రేపు పొద్దుగాల మన దగ్గర ఉన్న విషయాలన్నీ కూడా చైనా తీసుకునే అవకాశం ఉంటుంది. మన దేశ రక్షణ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. చైనా ఎంత జాగ్రత్తగా ఉంటుందో వాళ్ళ దేశం విషయంలో మనం కూడా అన్ని జాగ్రత్తలు తీసుకొని ఇటు అమెరికాను పై ఒత్తిడి తేవాలన్నా, భవిష్యత్తులో వేరే ఏ దేశమైనా భారత్పై తేవాలన్నా మాత్రం వీళ్ళంతా ఒక్కటే. ఈ 3 దేశాలు ఎప్పటికైనా కలిసే దేశాలే. వీరితో జాగ్రత్తగా ఉండాలి. ఒక భయం క్రియేట్ చేయాలంటే మాత్రం ఇక 3 దేశాలు కలవాల్సిన అవసరం ఉంది. మరీ ముఖ్యంగా చైనాకు అవసరమే, భారత్కు అవసరమే. కాబట్టి 2 దేశాలు కూడా కలిస్తే బాగుంటుంది. ఒక లైన్ వరకు కలిస్తే బాగుంటుంది. ఆ లైన్ దాటితే ఇటు చైనాకు ప్రాబ్లం ఏమో కానీ మనకైతే మాత్రం చైనాతో ఎప్పటికైనా ప్రమాదమే. ఎప్పుడూ గురి పెట్టుకొని మన దేశం కోసం, మన దేశంలో ఎక్కడైనా సరిహద్దును మొత్తం లాక్కోవాలని, అలాగే శత్రు దేశాలపై ఇండైరెక్ట్గా వాళ్ళకు నిధులు కూడా సమకూరుస్తూ చైనా చాలా ఇబ్బందులు పెడుతుంది. సమస్యలు ఉన్నది నిజమే, సరిహద్దు సమస్యలు ఉన్నది నిజమే, సైనికుల మధ్య వివాదాలు నిజమే, ఆర్థికపరమైన సమతుల్యత నిజమే. వాస్తవంగా 2 దేశాల మధ్య యుద్ధ వాతావరణం, కనిపించని యుద్ధ వాతావరణం కూడా నిజమే. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అమెరికాను దెబ్బ కొట్టాలన్నా, అమెరికాకు ఒక భయం చూపించాలన్నా చైనా, భారత్ అనేది మీద మాత్రం ప్రస్తుతానికి కలిసి అమెరికా ఒత్తిడిని తగ్గించి అమెరికాకు ఒక భయాన్ని క్రియేట్ చేస్తే మాత్రం బాగుంటుంది. పాత పంచాయి ఎలాగా ఉంది కాబట్టి చైనాను ఎట్లయినా, చైనాకు ఎప్పటికైనా అది విడదీయరని సమస్యలు అయితే ఉన్నాయి. కానీ ప్రస్తుతానికి 2 దేశాలకు అమెరికా అనేది ఒక శత్రువుగా కనిపిస్తుంది. కాబట్టి అమెరికాను దెబ్బ కొట్టి ఆ తర్వాత పాత పంచాయతీ చూసుకుంటే బాగుంటుందని కూడా చాలామంది చెప్తున్నారు. మొత్తానికి ఇది శత్రువుకు మిత్రుడు అన్నట్టుగా ఇటు అమెరికా విషయంలో మాత్రం ఇద్దరు శత్రువులు కలిస్తే ఆటోమేటిక్గా అది ప్రత్యర్థికి అదొక బలహీనతగా మారిపోతుంది, ఒత్తిడికి లోనే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇలా భారత్ అనేది చైనాతో కలిస్తే బాగుంటుంది, కానీ ఒక లెక్క వరకు కలవాలి, ఒక స్థాయి వరకు కలవాలి. అది భారతదేశానికి జాతీయతకు ఎలాంటి ముప్పు జరగకుండా, చైనాకు అవకాశం ఇచ్చేలాగా ఉండకుండా, చైనాపై ఆధారపడకుండా ఉండేలాగా అలాంటి విధానాలు ఉండాలని కూడా చాలామంది చెప్తున్నారు. మరి చూడాలి ఇది ఎటువైపు దారితీస్తుంది. అసలు 2 దేశాలు అనేది ఒక తాటిపై కలిసే అవకాశం ఉందా, కలిస్తే ఎలా ఉంటుందనేది మాత్రం ఫ్యూచర్లో తెలిసే అవకాశం ఉంది. మరి మీరేమనుకుంటున్నారు? చైనాతో భారత్ జత కట్టడం అనేది మంచిదా కాదా, లాభమా నష్టమా? అలాగే ఈ 2 దేశాలు జత కడితే అమెరికాపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉందా? అలాగే చైనా విషయంలో భారత్ ఎలా దౌత్యపరంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంటుందో కామెంట్ చేసి చెప్పండి.